హాయ్ పిల్లలు, వెల్కమ్ టు వండర్ కథలు. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా. ఈ స్టోరీ ఏంటంటే మందగతిలోనే గెలుపు, అంటే స్లోగా వెళ్తూ గెలుపు సాధించడం అన్నమాట. సో ఈ స్టోరీలో ఒక చెరువులో మందు అనే తాబేలు ఉండేది. అతని స్నేహితుడు చిట్టి ముసలి అన్నమాట. సో చిట్టి ఎప్పుడు మందుని మందగమనం గురించి ఆట పట్టించేది, అంటే చాలా స్లోగా వెళ్తుందని ఆట పట్టించేది అన్నమాట. నీళ్ళ నెమ్మదిగా నడిచే తాబేలు ఇంకెవ్వరూ ఉండరు అని నవ్వేది. సో మందు నవ్వుతూ చెప్పేవాడు, నెమ్మదిగా నడిచినా చేరాల్సిన చోటు చేరుతాను. ఒకరోజు ఎవరో గ్రామంలో పండుగకు పూలు తీసుకెళ్ళడానికి పోటీ పెట్టారు. సో చిట్టి మొసలి కూడా వచ్చింది. అది వేగంగా మొదలెట్టింది, కానీ మధ్యలో అలసిపోయి నిద్రపోయింది పాపం. మందు తాబేలు ఆగకుండా ముందుకెళ్ళింది. చివరికి పూలు అందించి పోటీ గెలిచింది. చిట్టి ఆశ్చర్యపోయింది. ఇలా నిన్ను ఎప్పుడు తక్కువ తీసుకున్నాను, కానీ నువ్వు నిజమైన విజేతవు. మందు నవ్వుతూ అంది, మందగతిలోనైనా నమ్మకం ఉంటే గెలుపు ఖాయమని. సో మొత్తం పాఠం ఏంటంటే నెమ్మదిగా కానీ నిబద్ధతతో పని చేస్తే విజయం మనదే అని అర్థమైంది కదా. స్లోగా చేసినా సరే మనం విజయం అనేది సాధిస్తాం. ఓకేనా పిల్లలు? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.